ఎస్విఎం గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేకా వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే సార్. అంటే మీకు గుడ్ ఈవినింగ్ చెప్పాలా లేదు అని, ఎందుకంటే కొంత టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ పల్లెవిందు కో ఫౌండర్ రాధాకృష్ణ గారు సమస్యలు చెప్తున్నారు సార్. 1 by 1 కంపేర్ టు మనకి కోవిడ్ సిచ్యువేషన్ కంపేర్ చేస్తే కూడా చాలా టఫ్ టైం నడుస్తా ఉంది అనమాట. అదే సార్, అంటే మీరు ఇంకా పెద్ద చైన్ మీది, ఎందుకంటే మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేనేజ్ చేయాలంటే చాలా గ్యాస్ అవసరము, ఫుడ్కి సంబంధించి అన్నిటికి సంబంధించి. ఎట్లా సార్, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి సార్ వరప్రసాద్ గారు? యాజ్ ఆఫ్ నౌ, ఇందాక నేను జస్ట్ చాలా లేట్ గా జాయిన్ అయినాను డ్యూ టు సమ్ అదర్ మీటింగ్స్. నేను ఇప్పుడు విన్న దాని ప్రకారం ఇప్పుడు మేము కూడా కొంచెం యాజ్ చైనీస్ ఐటమ్స్ లాంటివి కొంచెం మెనూ అయితే మటుకి షార్ట్ కట్ చేస్తున్నాము. మేబీ ఇప్పుడు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ రిజర్వ్స్ కనుక మాకు ఓన్లీ మాక్సిమం 2 to 3 days వరకు మేము సర్వే కాగలం. ఆఫ్టర్ దట్ ఏంటి సిచ్యువేషన్ అనేటువంటిది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అండి. ఓకే. సో యాక్చువల్లీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ మ్యారేజ్ సీజన్. సో మ్యారేజ్ ఇవన్నీ కొంటా ఉన్నాయి. ఈవెన్ ఎట్ ద టైం మనకి చాలా మందికి మాకు వచ్చేటువంటి గెస్ట్లు కూడా అడుగుతా ఉన్నారు అనమాట, ఎట్లా సార్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని. బట్ మాక్సిమం మేము ఒక 3-4 days దాకా కూడా డెఫినెట్ గా సర్వీసెస్, అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ అయితే మటుకు డెఫినెట్ గా ఇవ్వగలం. దాని తర్వాత ఏంటి అనేటువంటిది మటుకి ఒకసారి రివైజ్ అయితే మటుకు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఓకే. మరి వరప్రసాద్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే 4 days తర్వాత ఆల్టర్నేటివ్ అంటే మనం 4 days ముందుగానే ఆలోచించాలి. ఎందుకంటే మిగతా బిజినెస్ తో పోల్చుకుంటే హోటల్ బిజినెస్ అనేది ఇంకా ప్రిపేర్డ్, అంటే ఒక్క రోజు ఆగిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేనండి. యాక్చువల్గా హోటల్లో చాలా మంది టూరిస్టులు ఉంటారు, రూమ్స్ లో స్టే చేసేటోళ్ళు ఉంటారు. మనం 24 hours వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే చూసుకుంటూ ఉండాలి. చాలా మంది మార్చ్ ఎండింగ్, చాలా మంది ఆఫీసెస్ ఆడిట్ పర్పస్ మీద వస్తూ ఉంటారు, రూమ్స్ లో స్టే చేస్తూ ఉంటారు, టూరిస్టులు ఉన్నారు. సో మెనీ అప్లికేషన్స్ ఉంటా ఉన్నాయండి. దీన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదో సమ్ కట్టెలు పోయి మీద కొంతవరకు దాన్ని మేనేజ్ చేయగలం తప్ప 100% అయితే మటుకు రీచ్ కాలం. గవర్నమెంట్ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు కమర్షియల్ గా హోటల్స్ కి బంద్ చేయడం అంటే 100% కూడా అది కరెక్ట్ అయితే మటుకి కాదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత గొప్ప రేషన్ పెట్టి సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ అయితే మటుకు డెఫినెట్ గా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మన జిఎస్టీ, మనం చాలా రెవెన్యూ మనం జనరేట్ చేస్తూ ఉంటాం, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ డెఫినెట్ గా హోటల్స్ కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు దీని మీద చాలా మంది, లక్షలాది మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి. డైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నారు, ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు ఈ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా. సో వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి కూడా కొంచెం అగమ్యగోచరంగానే ఉందండి యాక్చువల్ గా. వరప్రసాద్ గారు, మీరు కానీ తర్వాత రాధాకృష్ణ గారు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఆ పరిస్థితి రాకూడదని 10TV విష్ ఖచ్చితంగా అంతా సర్దుమనగాలండి. ఎందుకంటే మీరు ఒక మంచి మాట అన్నారు, కేవలం మీ బిజినెసే కాకుండా ఇప్పుడు పల్లెవిందు కానీ తర్వాత మీరు కానీ మీ హోటల్స్ మీద పనిచేసే వర్కర్స్, మళ్ళీ వాటి మీద ఆధారపడే మిగతా డైరెక్ట్ గా చాలా మంది, లక్షలాది మంది ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఇప్పుడు మన రెవెన్యూ రూపంలో చాలా మనకు కొంచెం గవర్నమెంట్ కూడా ఇన్కమ్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, జిఎస్టీలు పే చేస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. టూరిజం కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. టూరిజం కూడా ఇప్పుడు ఈ రోజు రేపు టూరిజం చాలా ఇంట్రెస్ట్, చాలా మేజర్ గా కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంది. అట్లాంటి టైంలో కంప్లీట్ గా హోటల్స్ కి కమర్షియల్ గా బంద్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ అంటే కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందండి. ఓకే. అంటే వరప్రసాద్ గారు, అంటే కరెక్టే, ప్రభుత్వం ఖచ్చితంగా మీ మొర ఆలకించాలనేది మీరు కోరుకోవటంలో తప్పులేదు, రాధాకృష్ణ గారు చెప్పినా మీరు చెప్పినా. కానీ అక్కడ మనకి అవైలబిలిటీ ఆఫ్ మాల్ లేనప్పుడు మరి ఇంకా ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు కదా. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 100% కాకపోయినా సమ్ ఎక్స్టెంట్ చూడండి సార్. ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడైతే పని మీద వస్తారు సార్, రూమ్ లో ఉంటారు, మేము హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అవును, పిల్లలు ఉంటారు, టూరిస్టులు ఎక్కడో బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యాజ్ ఆఫ్ నౌ అయితే మా దగ్గర ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, గత 2 రోజుల నుంచి కూడా బెంగళూరులో చూస్తున్నారు, లేదంటే చెన్నై మహానగరంలో చూస్తున్నారు, ముంబైలో చూస్తున్నారు, చాలా మటుకు హోటల్స్ బంద్ అయి ఉన్నాయి. సో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలండి అసలు? నేననేది ఏంటంటే 100% బంద్ చేయడం కన్నా సమ్ రేషన్ లాగా ఏదైనా సమ్ కంట్రోల్ మెజర్స్ ఏదైనా సరే పెడితే కనుక బాగుంటుంది. కంప్లీట్ గా హోటల్ ఇండస్ట్రీకి బంద్ చేయడం ఉంటుంది ఎంతవరకు సంబంధిస్తుంటుంది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గ్రేట్ సార్. అవును. వరప్రసాద్ గారు, డిబేట్ ముగించే ముందు మీ ఫైనల్ అపీల్ ఏంటి సార్? ఖచ్చితంగా మీరు ఏమైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
మీ అసోసియేషన్స్ ఉంటాయి కదా? ఆల్రెడీ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రోజు. మరి ప్రభుత్వ నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తున్నాం అన్నమాట. ఓకే.